మీరు బంగారు ఆభరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో వారు చెబుతున్న ప్యూరిటీ, మీరు కొంటున్న ప్యూరిటీ ఒకటా కాదా? వారు మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరు ఎలా కనిపెడతారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అలాంటి మోసం ఏదైనా జరిగే అవకాశం ఉంటే ముందుగా ఎలా కనిపెట్టాలి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుంబాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడులానే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న వేస్తాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారి యొక్క వ్యాపారాన్ని మన ఈ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే దొంగ బంగారు షాప్ వాళ్ళని ఎలా కనిపెట్టాలి. మీరు బంగారం షాప్కి వెళ్ళారు, ఒక ఆభరణం సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సెలెక్ట్ చేసుకున్న ఆభరణం అనేది వారు చెబుతున్న ప్యూరిటీ ఉందా లేదా, దాన్ని ఎలా కనిపెట్టాలనేదే టాపిక్. సహజంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న షాప్స్లో ముఖ్యంగా వారు మోసం చేస్తున్నారు. అమాయకులు చాలామంది తెలియక వెళ్ళి 22 క్యారెట్లు కావాల్సిన ధర వారికి కట్టేసి ఇంటికి 18 క్యారెట్ల ప్యూరిటీ ఉన్న బంగారాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు తెలియక వారికి. సో దాన్ని తెలుసుకునే విధానం ఏంటంటే, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి. స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ చెప్తాను, అది డౌన్లోడ్ చేసి దాని ద్వారా ఆ కొంటున్న ఆభరణం యొక్క ప్యూరిటీని మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. సో నేను ఇప్పుడు నా వేరే సెల్ ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి అది ఎలా అనేది డైరెక్ట్లీ మీకు లైవ్గా చేసి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఆ స్మార్ట్ ఫోన్ది స్క్రీన్ రికార్డింగ్ నేను ఆన్ చేస్తున్నాను. ఓకేనా, స్క్రీన్ రికార్డింగ్ ఆన్ అయింది. దీంట్లో యాప్ స్టోర్కి వెళ్ళండి, అంటే ప్లే స్టోర్. ఎక్కడి నుంచి అయితే కనుక మీరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వచ్చి ఇక్కడ మీరు టైప్ చేయండి BIS కేర్. BIS కేర్ అని కొట్టి చూడండి, టాప్లోనే వచ్చేసింది. దాన్ని మీరు ఎంటర్ సబ్మిట్ చేయగానే చూడండి కింద వచ్చింది కదా BIS కేర్ కనబడుతుంది, టాప్లోనే BIS కేర్. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 64% వెంటనే అయిపోతుంది, ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, BIS అనమాట, గవర్నమెంట్ యాప్ ఇది. దీన్ని మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. దీంట్లో చూసారా వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్, ఇలా కిందకు వస్తే వెరిఫై HUID. HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ HUID ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బంగారు షాప్కి వెళ్ళి బంగారం కొనే ముందు ప్రతి ఆర్నమెంట్ మీద, అంటే ప్రతి ఆభరణం మీద HUID నెంబర్ ఉందా లేదా చూసే కొనండి. మీరు అనుకోవచ్చు HUID నెంబర్ ఉంటే మాత్రం సరిపోతుంది, అరే ఇంత పెద్ద ఆభరణం తయారు చేస్తున్నాడు, ఆ ఫేక్ నెంబర్ దాని మీద ప్రింట్ చేయడానికి ఎంత టైం పడుతుందని. 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ ఫేక్ BIS అది మన హాల్మార్క్ సింబల్ డిజైన్ కానీ ఆ నెంబర్ కానీ ఈజీగా వేసి అమ్మేస్తారు. కానీ నిజానికి ఆ నెంబర్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు ఈ యాప్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సెకండ్ ఆప్షన్ వెరిఫై HUID. దీన్ని దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంటర్ HUID నెంబర్. అంటే ఏ వస్తువు అయితే మీరు కొంటున్నారో దాన్ని మీరు సరిగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక కార్నర్లో ఒక ట్రయాంగిల్ సింబల్ ఉంది. అంటే ఆ HUID సింబల్ ఎలా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ స్క్రీన్లో చూపిస్తాను చూడండి, ఎక్కడ కనిపిస్తుంది. ఆ సింబల్ చూస్తే మీకు ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను నా రింగ్ తీస్తాను బయటికి. దీంట్లో మీకు చూపించడం కోసం అనమాట ఇది. ఓకే, సారీ. ZIRJM1 ఇలా ఉంటుంది అనమాట హాల్మార్క్ నెంబర్. సెర్చ్ కొట్టండి. చూడండి సెర్చ్ కొడితే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ జ్యువెలర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఎవరైతే జ్యువెలర్ ఉన్నారో ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ అది. అండ్ ఎస్ఐయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్ దాని డీటెయిల్స్, AHC రికగ్నిషన్ నెంబర్, AHC అడ్రస్ కూడా, ఆర్టికల్ టైప్ రింగ్ అని చూసారా, ఇది రింగే కదా. సో పెట్టేస్తున్నాను. సో ఈ రింగ్ అని కూడా తెలుస్తుంది. అండ్ రెండోది కింద డేట్ ఆఫ్ హాల్ మార్కింగ్, అది ఏ రోజు హాల్ మార్కింగ్ చేయబడ్డది, అంటే దాని మీద ప్రింట్ పడ్డది అనేది కూడా డేట్ ఉంది దాంట్లో. కింద చూడండి ప్యూరిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇక్కడే ఉంది. ఆ ప్యూరిటీ అనేది 22K916, అంటే 22 క్యారెట్ల బంగారము 916 అనండి. 916 అంటే ఏంటి, 91.6% ఆఫ్ గోల్డ్. అంటే 22 క్యారెట్ల బంగారంలో 91.6% బంగారం ఉంటుంది. మిగతా అది వేరే మెటల్స్తో కలిపితే అది ఆభరణంగా తయారవుతుంది. అది వేరే సబ్జెక్ట్, దాని గురించి వేరేగా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, వేరే టాపిక్ మీద వేరే వీడియో చేసి మాట్లాడదాం.
సో ఇప్పుడు నేను కొన్న ఈ రింగ్ ఏదైతే ఉందో అది దీని ప్యూరిటీ 916 అని 22 క్యారెట్స్ అని గవర్నమెంటే తన వెబ్సైట్లో క్లియర్గా చెప్పింది. దీన్ని ఇప్పుడు ఆపేస్తున్నాను స్క్రీన్ రికార్డింగ్ ఇంకా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ విధంగా మీరు మీ యాప్లో మీ ఫోన్లో ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈజీగా కొనే ముందే మీ యొక్క ఆభరణాన్ని ప్యూరిటీ చెక్ చేసుకుని చక్కగా ఎటువంటి మోసానికి గురవ్వకుండా అమౌంట్ పే చేసి బయటకు రావచ్చు. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను. అర్థమైతే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, బంగారు ఆభరణాలు ప్యూరిటీ చెక్ చేసుకోవడం కోసం డౌన్లోడ్ చేయాల్సిన అప్లికేషన్ పేరేంటి? కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.